హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్. అప్పు గురించి తప్పుగా మాట్లాడిన రుద్రాని చంప పగలగొట్టిన దానిలక్ష్మి. ఏం జరగబోతుంది ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మొత్తం చూసేయండి ఫ్రెండ్స్. అప్పుడే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు. నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేసేయండి. ఇక ఎపిసోడ్లోకి అయితే వెళ్ళిపోదాం. ఈ ఎపిసోడ్ స్టార్ట్ అవగానే మొత్తానికైతే దుగ్గిరాల ఇంట్లో వరలక్ష్మి వ్రతం వేడుకలు మొదలైపోతాయి. ఆ వేడుకలో భాగంగా ఇక కావ్య పొద్దున్నే లేచి ఇల్లంతా శుభ్రం చేసి ఇక మొత్తానికి లక్ష్మీదేవి విగ్రహానికి చక్కగా చీర కట్టి చాలా మంచిగా నగలు వేసి అలంకరణ చేస్తూ ఉంటుంది. ఇక అప్పుడు బయటకు వచ్చిన ధాన్యలక్ష్మి కావ్య వంక చూస్తూ, ఇదిగో కావ్య, ఈ ఆనందం కొంతసేపు వరకే. పాపం నీకు తెలియదు కదా, నీ చెల్లెల్ని ఎంతగా అవమానించాలనుకుంటున్నానో నీకు కూడా తెలియదు. అందరి దృష్టిలో అప్పు ఈ ఇంటికి కోడలికి అవ్వడానికి అస్సలు సంబంధమే లేదు. అసలు అప్పుకి కట్టుబట్ట సాంప్రదాయం గురించే తెలీదు అని అందరి ముందు చీకొట్టి ఇంట్లో నుంచి అవమానించి పంపించేస్తాను. నా కొడుకు అప్పుని వదిలించేలాగా చేస్తాను అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ధాన్యలక్ష్మి. ఇంతలో అపర్ణాదేవి అలాగే ఇందిరాదేవి కావ్య దగ్గరికి వచ్చి సహాయం చేస్తూ ఉంటారు. అమ్మమ్మ గారు, నేనున్నాను కదా, మీరెందుకు నాకు సహాయం చేయడం, మీరు కూర్చోండి అని చెప్పి కావ్యని చకచక పనులు చేసి పెడుతూ ఉంటుంది. అప్పుడు అపర్ణాదేవి ధాన్యలక్ష్మి ఎక్కడుంది అని చెప్పి వెతుక్కుంటూ బయటకు వస్తుంది. ధాన్యలక్ష్మి కూర్చొని ఉంటుంది. ధాన్యలక్ష్మి, ఏంటి ఇక్కడున్నావు, పద లోపలికి రా, నువ్వు కూడా అలా ఏదైనా చేయొచ్చు కదా, ఇక్కడ ఒంటరిగా ఎందుకు కూర్చున్నావు అనగానే, ఏమీ లేదక్క, నా మనసంతా ఒక రకంగా ఉంది, బాధగా ఉంది అని చెప్పి అంటుంది. ఎందుకు ధాన్యలక్ష్మి, ఎందుకు బాధపడుతున్నావు, ఇంట్లో వరలక్ష్మి వ్రతం చేస్తూ నువ్వెందుకు బాధలో ఉన్నావు అని చెప్పి అనగానే, నా కొడుకు ఇంత కోటీశ్వరుడు అయ్యుండి ఎక్కడో చిన్న గుడిసెలో ఉంటున్నాడంటే నాకు బాధగా ఉండదా అని చెప్పి అనగానే, అవును బాధగానే ఉంటుంది, కానీ కావాలని కోరి నువ్వే కదా ధాన్యలక్ష్మి వాడు ఆ రకంగా అవడానికి కారణమయ్యావు అని చెప్పి అపర్ణాదేవి అనగానే, అదేంటక్క నువ్వు కూడా అలాగే మాట్లాడతావు, రాజ్కి కావ్యనిచ్చి పెళ్లి చేసిన తర్వాత నువ్వు ఊరి నుండి వచ్చి ఎన్ని రోజులు ఎంతగా బాధపడ్డావు, ఆ కావ్య అంటే నీకు అస్సలు ఇష్టం లేదు, నువ్వు నేను ఎన్ని చెప్పినా ఒక్కరోజు కూడా కావ్యని దగ్గరకు తీసుకోలేదు, అలాంటి నువ్వేనా చెప్తున్నావు ఇప్పుడు అనగానే, నేను ఆ తప్పు చేశాను కాబట్టే ఇప్పుడు నీకు చెప్పగలుగుతున్నాను ధాన్యలక్ష్మి, నిజానికి నువ్వు నాకు తోటి కోడలివి కానీ నా సొంత చెల్లెల్లాగా చెప్తున్నాను, నువ్వు కళ్యాణ్ విషయంలో తప్పు చేస్తున్నావు, నాకు కూడా తెలియక ఫస్ట్లో రాజు విషయంలో కావ్య రాజుకి తగ్గ భార్య కాదనుకున్నాను, కానీ తర్వాత తెలిసింది కావ్య ఈ ఇంటికి ఎంత మహాలక్ష్మియో తర్వాత అర్థం చేసుకున్నాను, కావ్య లాంటి కోడలు రావటం ఒక అదృష్టంగా భావిస్తున్నాను, నా మాట విని నువ్వు కూడా ఇప్పుడిప్పుడే తెలుసుకో, కళ్యాణ్ మనసులో అప్పు ఉంది, అప్పుని అందుకే పెళ్లి చేసుకున్నాడు, ఎవరైనా ఏ తల్లైనా కొడుకు సంతోషం గురించే కదా కోరుకునేది, వాడు ఇష్టమైన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు, ఈరోజు అప్పుని చేసుకున్నాడు, అదే ఏ ఫారెన్ నుంచో ఏ తెల్లదాన్నో తీసుకొని రాలేదు, అలాంటప్పుడు నువ్వెందుకు బాధపడుతున్నావు అనగానే, చూడక్క, కావ్య విషయంలో ఎంతో కొంత పూజలు పునస్కారాలు వ్రతాలు అన్నీ తెలుసు, కానీ అప్పు అలా కాదు, ఒక మగరాయిల్లాగా ఇంట్లో పెరిగింది, ఎప్పుడు చూసినా గొడవల్లో తేలి మునుగుతూ ఉండేది, కనీసం తనకి సాంప్రదాయమైన వస్త్రాలని కట్టుకోవడమే తెలియదు, అలాంటి అమ్మాయిని నేను కోడలుగా ఎలా ఒప్పుకుంటాను, నా మనసుకు కూడా అనిపిస్తుంది కదా అని చెప్పి బాధపడుతుంది. చూడు ధాన్యలక్ష్మి, ఎప్పుడైనా కూడా కట్టుకున్న బట్టలతో వాళ్ళ క్యారెక్టర్ని డిసైడ్ చేయకూడదు, నీ జీవితంలో నువ్వు అనామికని ఎంతగానో నమ్మావు, కానీ ఆ అనామిక ఈ ఇంటిని ఏ రకంగా అందరి ముందు టీవీల ముందు పేపర్లలోనూ మన పరువు ఎలా తీసిందో మర్చిపోయావా, అయినా అప్పుని కళ్యాణ్ పెళ్లి చేసుకోవడానికి కారణం కూడా అనామికనే, ఆ అనామిక అప్పుని కిడ్నాప్ చేసి ఉండకుండా ఉంటే అప్పుకి వేరొక అబ్బాయితో పెళ్ళి అయిపోయేది, అప్పుడు నువ్వు అనుకున్నట్టు అప్పు విషయం ఈరోజు ఈ ప్రస్తావన వచ్చేదే కాదు, దీని అంతటికీ మూల కారణమైన అనామిక విషయంలో నువ్వు ఎంతగానో నమ్మావు, కావ్య చెల్లెలు అప్పు అంటే ఇక్కడే అర్థం చేసుకో, ఖచ్చితంగా అప్పు నీ ఇంటికి వచ్చిన తర్వాత కళ్యాణ్ మనసులో ఎంత ఆనందం మిగులుస్తుందో నీ కళ్ళతో నువ్వే చూడు, తర్వాత నువ్వే అర్థం చేసుకో, నిజంగా కళ్యాణ్ కళ్ళల్లో ఆనందం చూసి ఒకవేళ
అప్పు అప్పుని అప్పుడే నువ్వు కోడలుగా యాక్సెప్ట్ చేస్తావో చేయవో అర్థం చేసుకో, వాడు కళ్ళల్లో ఆనందాన్ని గుర్తించు అని చెప్పి చాలా వరకు నచ్చజెప్తుంది. ఇక దానిలక్ష్మి ఇక అక్క చెప్పింది కదా అని చెప్పి ఎంతో కొంత మనసు మెత్తబరుచుకుంటుంది. ఇక ఇంతలోనే అప్పు కళ్యాణ్ ఇద్దరూ వస్తారు. ఇక రావడంతోనే రుద్రాణి ఇక అందరూ కూడా అప్పు కళ్యాణ్ని చూస్తూ ఉంటారు. కళ్యాణ్ అప్పు ఇద్దరు కూడా ఆటోలో వస్తూ ఆటో దిగి చాలా సాంప్రదాయంగా అప్పు అయితే చీర కట్టుకొని నడుచుకుంటూ వస్తూ ఉంటుంది. ఒక్కసారిగా రుద్రాణి, ధాన్యలక్ష్మి, అపర్ణ అందరూ ఆశ్చర్యపోతారు. అప్పు అలా చీర కట్టుకొని వస్తూ ఉంటే ఇక లక్ష్మీదేవి వచ్చినట్టుగా అనిపిస్తుంది. ఇక మొత్తానికైతే కళ్యాణ్ చూసి ఇక ధాన్యలక్ష్మి ఎమోషనల్ అయిపోతుంది. మనసులో చాలా బాధతో, ఏరా ఈరోజు గుర్తుకొచ్చిందా ఈ ఇల్లు నీకు? అమ్మని ఇంతకాలం ఇక మర్చిపోయావు కదరా అని చెప్పి అనగానే అమ్మ అని చెప్పి దగ్గరకు వచ్చి గట్టిగా పట్టుకుంటాడు. ఇక ఒక్కసారిగా ధాన్యలక్ష్మి మనసు కరిగిపోతుంది. ఇక అప్పు దగ్గరికి ఇక అత్తయ్య గారు అనగానే చాలా సీరియస్గా లోపలికి వెళ్ళిపోతుంది. సరే కదా అని చెప్పి అప్పు ఏమీ అనుకోదు. ఇక లోపలికి అడుగుపెట్టి లోపలికి వెళ్ళగానే ఇంట్లో అందరూ చాలా సంతోషంతో రాజ్, కావ్య, అలాగే ఇక స్వప్న అందరూ కూడా అప్పు అప్పు అని చెప్పి దగ్గరకు వస్తారు. రుద్రాణి అయితే ధాన్యలక్ష్మి దగ్గరకు వస్తుంది. ఏంటి ధాన్యలక్ష్మి, కనీసం ఏంటి ఇలా మారిపోయావు? దాన్ని గుమ్మం ముందే 4 దులుపుతావేమో అనుకున్నాను, ఏ దులపకుండా అలా వచ్చేసావేంటి అనగానే, చూడు రుద్రాణి, ఎప్పుడు ఏ రకంగా మాట్లాడాలో నాకు బాగా తెలుసు. అప్పుని నేను వేరే రకంగా ఊహించాను. ఖచ్చితంగా ప్యాంట్ షర్ట్లో వస్తుందేమో, అందరి ముందు సాంప్రదాయం తెలీదు, ఈ రకంగా వస్తావా పూజకి అని చెప్పి దెప్పి పొడవాలనుకున్నాను. కానీ దానికి విరుద్ధంగా పట్టుచీర కట్టుకొని మహాలక్ష్మిలాగే వచ్చింది. నా నోరు జారాలనిపించలేదు అని చెప్పి అంటుంది ధాన్యలక్ష్మి. అవునా, సరేలే, ఇంకా ఎక్కడా దొరకకుండా ఉంటుందా ఏంటి అని చెప్పి ఇక వెంటనే పూజకు సంబంధించిన పూజ ఏర్పాట్లన్నీ జరుగుతూ ఉంటే అప్పు అక్కడ ఇక లక్ష్మీదేవి దగ్గర ఇక సర్దమని చెప్తుంది అపర్ణ. ఇక అన్నీ కూడా చాలా చక్కగా చక్క పెడుతూ ఉంటుంది. ఇక ధాన్యలక్ష్మి అలానే చూస్తూ ఉంటుంది. ఇందిరాదేవి, అమ్మ అప్పు, ఈ పూజలు ఇవన్నీ కూడా నీకు ముందే తెలుసా అనగానే, తెలుసామమ్మగారు, కావ్యక్క, నేను, స్వప్నక్క అమ్మ చేస్తున్నప్పుడు చిన్నప్పటి నుంచి పక్కనే ఉండేవాళ్ళం కాబట్టి పూజల గురించి అంత ఐడియా ఉంది. ఎక్కువసార్లు అమ్మ పూజలు చేస్తూ ఉంటే పక్కన ఉండేది నేనే అని చెప్పి నవ్వుకుంటూ చెప్తూ ఉంటుంది. ఇక ధాన్యలక్ష్మి నోటి వెంట మాట రాదు. ఇక పంతులు గారు రావటం, ఇక పంతులు గారు 3 జంటలకి బట్టలు మార్చుకొని రమ్మనటం అంతా జరుగుతుంది. ఇక మొత్తానికైతే 3 ఇక ఒకే రంగు బట్టల్లో చాలా సాంప్రదాయంగా మగవాళ్ళందరూ పంచెలు కట్టుకుంటారు, ఆడవాళ్ళందరూ పట్టు చీరలు కట్టుకొని, ఎర్ర పట్టు చీరలు కట్టుకొని 3 కూడా 3 లక్ష్మీదేవుల్లాగా కిందికి వస్తారు. ఈ లోపల కనకం అలాగే కృష్ణమూర్తి కూడా వస్తారు. ఇక మొత్తానికైతే అంగరంగ వైభవంగా వరలక్ష్మీదేవి వ్రతం అయితే ఇక ఇంట్లో మొదలైపోతుంది. ఇక ధాన్యలక్ష్మి కూడా ఇంటికి వచ్చిన అప్పు మీద ఏమీ అనకపోయినా తన మీద ఎంతో కొంత పాజిటివ్ ఒపీనియన్ అయితే వస్తుంది. నా కొడుకు కళ్ళల్లో అక్క చెప్పినట్టు సంతోషాన్ని చూస్తున్నాను. నా కొడుకు ఎప్పుడూ కూడా అనామికతో ఉన్నప్పుడు ఈ రకంగా లేడు. వాడి మొహం చూస్తుంటేనే తెలుస్తుంది వాడు అప్పుని చాలా మనస్ఫూర్తిగా ప్రేమించానని. అప్పు కూడా పక్కనే కూర్చొని కళ్యాణ్కి కళ్ళల్లో కుంకుమ పడితే వెంటనే కుంకుమ తుడుస్తూ ఉంటుంది. అప్పు విషయంలో ఇక దూరం నుంచి అన్నీ గమనిస్తూనే ఉంటుంది ఇక ధాన్యలక్ష్మి. ఇక వెంటనే ధాన్యలక్ష్మిని అబ్జర్వ్ చేస్తుంది రుద్రాణి. వెంటనే, ఏంటి వదినా, ఏంటి నిన్ను చూస్తుంటే ఏదో తేడాగా అనిపిస్తుంది. వరలక్ష్మి వ్రతం రోజు అందరి ముందు అప్పు గురించి అందరి ముందు ఇక ఈ ఇంటికి తగ్గ కోడలు కాదని ప్రూవ్ చేస్తానన్నావు. ఏం ప్లాన్ వేసావు అనగానే, ఏ ప్లాను వేయలేదు. తనని చూస్తుంటే ఎందుకు తిట్టాలా అనిపిస్తుంది. నిజానికి అన్ని విషయంలోనూ పర్ఫెక్ట్గానే ఉంది. ముఖ్యంగా నా కొడుకు కళ్ళు నిండా ఆనందం చూశాను కాబట్టి ఇప్పుడైతే నేను ఏమీ అందలుచుకోలేదు. నువ్వు నన్ను విసిగించద్దు రుద్రాణి అని చెప్పి ధాన్యలక్ష్మి అంటుంది. ఆ మాటకి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటి వదినా, నువ్వు కూడా మారిపోయావా? నువ్వు కూడా ఆ కావ్య వాళ్ళలో కలిసిపోయావా? నిన్ను చూసి కనీసం అప్పు ఎలా ఉన్నారు అత్తయ్య అని దగ్గరికి రాలేదు, నీ కాళ్ళకి నమస్కరించలేదు.
అలాంటప్పుడు ఆ అప్పు గురించి నువ్వు ఒక్క మాట కూడా అనకపోయేసరికి నాకు డౌట్గా అనిపిస్తుంది. కొంప తీసి అప్పుని కోడలుగా ఒప్పుకుంటున్నావా ఏంటి అనగానే, నా కంఠంలో ప్రాణం ఉండగా ఆ అప్పుని నేను ఎప్పుడూ నా కోడలుగా ఒప్పుకోను, నువ్వు పగటి కలలు కనొద్దు అని చెప్పి దానలక్ష్మి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంతలో ఇందిరాదేవి సీతారామయ్య ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. చిట్టి, ఈరోజు కళ్యాణ్ని ఇల్లు వదిలి వెళ్ళొద్దని చెప్పాలి. వ్రతం జరిగిన ఇంట్లో ఖచ్చితంగా రాత్రి నిద్ర చేయాలి. రాత్రి నిద్ర చేసిన తర్వాత పొద్దున్నే అప్పు కళ్యాణ్కి సత్యనారాయణ వ్రతం కూడా జరిపించాలి. వాళ్ళిద్దరికీ ఇక్కడే ఇక మొదటి రాత్రి వేడుకలు కూడా జరిపించి కళ్యాణ్ని శాశ్వతంగా ఇక్కడే ఉండమని నాకు నేనే బ్రతిమలాడతాను అని చెప్పి ఇద్దరు మాట్లాడుతూ ఉంటే ఒక్కసారిగా రాహుల్ రుద్రాని వింటారు. అంటే పోయిన మనవణ్ణి రప్పించడానికి ఈ ముసలోళ్ళిద్దరూ తెగ ప్రయత్నాలు చేసి మొత్తానికి వారిద్దరిని శాశ్వతంగా ఇక్కడే ఉంచాలని ఇక ప్లాన్ గీశారన్నమాట. ఇంకేముంది, నా కొడుకు ఇక ఇంట్లో ఒక ఖాళీగా తిరగడం గ్యారంటీ. ఇక చేతికి అందినంత దోచుకొని హ్యాపీగా మేము సెటిల్ అవ్వాలనుకుంటే ఇప్పుడు ఈ కళ్యాణ్ గాడిని తీసుకొని వచ్చింది అందుకనన్నమాట అని చెప్పి కోపంతో రగిలిపోతుంది రుద్రాణి. ఇక వెంటనే కూడా ఏం చెయ్యాలో అస్సలు తోచదు. ఒక్కసారిగా ఫోన్ మోగుతూ ఉంటుంది. ఇక వెంటనే ఫోన్లో ఎవరబ్బా అని చెప్పి ఇక చూసేసరికి అనామిక ఆంటీ ఆంటీ అని చెప్పి కోపంతో ఫోన్ చేస్తుంది. చెప్పు అనామిక, కరెక్ట్ టైంలో చేశావు. ఏంటి, ఎందుకు అంత ఆవేశపడుతున్నావు అనగానే, మరి ఆవేశపడక ఆ అప్పు కళ్యాణ్ దుగ్గరాల ఇంటికి వచ్చారంట కదా, వాళ్ళిద్దరూ కూడా పెళ్లి చేసుకొని సంతోషంగా ఇక వరలక్ష్మి వ్రతం చేసుకుంటున్నారా? నేను ఒక్క నిమిషం కూడా తట్టుకోలేకపోతున్నాను. నన్ను ఇక ఇలా ఒంటరిని చేసి దాంతో ఎలా సుఖంగా ఉంటాడో నేను చూస్తాను అనగానే, ఏం చూస్తావు నీ బొంద, నీ మూలంగానే వాళ్ళిద్దరికీ పెళ్ళి అయితేను నువ్వు అనవసరంగా దాన్ని కిడ్నాప్ చేసావు, అందుకే ఈరోజు వాళ్ళిద్దరూ జంట అయిపోయారు అని చెప్పి మనసులో అనుకొని, చూడు అనామిక, నువ్వు ఏం చేస్తావో ఏం చేయవో నాకు అనవసరం, కానీ నువ్వు చేసే ప్రతి విషయంలో కూడా క్లారిటీ మిస్ అవుతుంది. ఈరోజు నీకు నేను చెప్తాను, కరెక్ట్గా అదే జరిపించు, అప్పుడు నీకు న్యాయం జరుగుతుంది, ఇటు నాకు న్యాయం జరుగుతుంది అని చెప్పి రుద్రాణి అంటుంది. ఏం చేయమంటారంటే, ఖచ్చితంగా మీరు ఏం చేయమంటే అది చేయడానికి సిద్ధంగా ఉన్నా. ఇక కళ్యాణ్ విషయంలో అప్పు విషయంలో ఎంతటికైనా తెగిస్తాను. అసలే పోలీస్ స్టేషన్లో ఉండి వచ్చాను, కటకటాల వెంట 15 రోజులు ఉండి వచ్చాను, కాబట్టి నాకు అస్సలు భయం లేదు, కానీ వాళ్ళు సుఖంగా ఉండకూడదు, అంతే చాలు అని చెప్పి అంటూ ఉంటే ఇక వెంటనే రుద్రాణి చెప్తుంది, ఈరోజు వ్రతం జరిగినాక ఖచ్చితంగా కళ్యాణ్ అప్పుని వీళ్ళు ఇక్కడే ఉండమని అంటారు, కాబట్టి కళ్యాణ్ ఎలాగో ఒప్పుకుంటాడు. ఇంకేముంది, అప్పు కళ్యాణ్ ఈ దుగ్గరాల ఇంటికి చక్కగా సంతోషంగా పిల్లల్ని కనుకుంటూ సంబరంగా ఉంటారు. అప్పుడు ఎటొచ్చి అన్యాయం అయిపోయేది నువ్వే, కాబట్టి వాళ్ళు బ్రతుకుండగా నువ్వు ఏమి చేయలేవు. అదే కళ్యాణి లేపేస్తే హ్యాపీగా నువ్వు అనుకున్నట్టు సంతోషంగా ఉండొచ్చు, ఎందుకంటే నీలాగే అప్పు కూడా ఏకాకిలాగా అయిపోతుంది కాబట్టి. ఏమంటావు అనగానే, అవునాంటీ, నిజమే, మీరన్నది 100కి 100% కరెక్ట్. నాకు ఈ ఐడియా రాలేదు. వాడంటే నాకు చాలా కోపం ఉంది. వాడు నన్ను ప్రేమించి పెళ్లి చేసుకొని విడాకులు ఇచ్చాడు. వాడి గురించి నాకు తలుచుకుంటుంటేనే చాలా కోపం వస్తుంది. నన్ను పక్కన పడేసి దానిలో ఏం చూశాడో ఏమో కానీ దాన్ని పెళ్లి చేసుకున్నాడు, కాబట్టి దాని జీవితం నాశనం చేయాలంటే కళ్యాణ్ ఉండకూడదు అని చెప్పి ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. అంతే, అది మొత్తం కూడా దానిలక్ష్మి చెవులారా వినేస్తుంది. ఇక విండో దగ్గర నుంచి రుద్రాణి అలాగే అనామిక మాట్లాడిన మాటలు మొత్తం వింటుంది దానిలక్ష్మి. ఒక్కసారిగా కోపంతో రగిలిపోతుంది, కానీ కంట్రోల్గా అలాగే ఉంటుంది దానిలక్ష్మి. ఇక వ్రతం అయితే చక్కగా సంపూర్ణమైపోతుంది. ఇంతలో ఇక అందరు భర్తలు అందరి భార్యలకి అక్షింతలు వేస్తారు. ఇక రుద్రాణి అయితే ఒక్కదే ఒంటరిగా నుంచుని ఉంటుంది. ఇక దానిలక్ష్మి ఇక ప్రకాశం అందరికీ కూడా అక్షింతలు ఇవ్వగానే ఆశీర్వదిస్తూ ఉంటారు. అప్పు కళ్యాణ్ వచ్చి కనకం కృష్ణమూర్తికి అలాగే దానిలక్ష్మికి ప్రకాశానికి తల వంచి నమస్కరించుకుంటూ ఉంటారు. ఎంతలో ఇక రుద్రాణి, ఈ దానిలక్ష్మి ఇక నా మాట వినకుండా
అప్పు వాళ్ళ వైపు మొగ్గు చూపుతుంది. కాబట్టి ఈ ఇంట్లో ఎట్టి పరిస్థితుల్లోనూ వీళ్ళకు వీలే ఉండకుండా వెళ్ళిపోవాలి. వెళ్ళిపోయిన వాళ్ళని ఆ అనామిక లేపేయాలి. ఇదే నా ప్లాన్ అని చెప్పి మనసులో అనుకొని ఇక ఆశీర్వదిస్తుంటే, ఏంటప్పు మొత్తానికి అనుకున్నది ఫలించింది కదా, ఈ ఇంటికి ఇక రావాలనుకున్నావు వచ్చావు, మొత్తానికి పెళ్లి కాకముందు నుంచి తిరిగావు కాబట్టి అఫైర్ బాగానే నడిపావు, ఇప్పుడు ఈ ఇంటికి కోడలు అయిపోయావు. అసలు మీ క్యారెక్టర్లే అంతా, ఎక్కడున్నా ఎలాగైనా కనిపెట్టేయచ్చు అని చెప్పి చాలా ఘోరంగా అడ్డగోలంగా మాట్లాడుతుంది రుద్రాణి. ఇక వెంటనే అప్పు అయితే సీరియస్గా చూస్తుంది. ఏం మాట్లాడుతున్నారు మీరు, నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడండి అని చెప్పి కావ్య అంటుంది. అవునా, నువ్వే చెప్పాలి మరి నోరు అదుపులో పెట్టుకోమని. నీ చెల్లెలు అంతకుముందు ఈ కళ్యాణ్తో తిరిగింది. పాపం అనామిక నిజానికి వీళ్ళిద్దరి ఫ్రెండ్షిప్ ఉందని నమ్ముకుంది, కానీ కళ్ళ ముందు వీళ్ళిద్దరూ చెలరేగి తిరిగితే అనుమానించింది. అదేమో అందరి ముందు తప్పుగా పాపం అందరికీ కనపడింది. కానీ వీళ్ళిద్దరూ చేసింది ఏంటి, నిజానికి అనామిక చెప్పినట్టే వీళ్ళిద్దరికీ అంతకుముందే అక్రమ సంబంధం ఉంది. ఆ సంబంధాన్ని ఇప్పుడు పెళ్లి చేసుకున్నారు అని చెప్పి అప్పు క్యారెక్టర్ గురించి చాలా చీపుగా మాట్లాడుతుంది. ఇక వెంటనే కావ్య, స్వప్న, ఇక అప్పు ముగ్గురు కూడా చాలా కోపంతో వరలక్ష్మి వ్రతం అయిన ఇంట్లో గొడవ అవ్వకూడదని చాలా వరకు కంట్రోల్ చేసుకుంటారు. రాజ్ అలాగే ఇక కళ్యాణ్ కూడా చాలా సీరియస్గా చూస్తూ ఉంటారు. ఇక ఇంతలో రే కళ్యాణ్, ఎన్ని మాట్లాడినా నువ్వు కోపం తెచ్చుకోవద్దు. ఎప్పుడైనా ఇదిగో దేవుళ్ళు ఉన్న చోట దెయ్యాలు కూడా ఉంటాయి. అలాగే ఇలా దెయ్యంలాగా మాట్లాడిన మాటలకి మనం పట్టించుకోని అవసరం లేదు అని చెప్పి రాజ్ అంటాడు. ఇక ప్రకాశం కూడా, నువ్వు శూర్పణఖ లాంటి దానివి, నీకు ముక్కు చెవులు కోస్తే తప్పించి బుద్ధి రాదేమో. నా కోడల గురించి చీపుగా మాట్లాడుతున్నావేంటి? నా కొడుకు నా కోడలు ఇంటికి రావటం నీకు నచ్చలేదు, అందుకే నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నావు రుద్రాని, అసలు నీకు బుద్ధి లేకుండా మాట్లాడుతున్నావు అని చెప్పి ఇక ప్రకాశం అంటూ ఉంటాడు. ఇంతలో ఇక దానలక్ష్మికి చాలా కోపం వస్తుంది. ఇక వెంటనే సీరియస్గా పక్కకు జరగండి అని చెప్పి అనగానే ఇంట్లో అందరూ కూడా చూస్తూ ఉంటారు. దానలక్ష్మి వచ్చి ఇంకా అప్పు గురించి ఏం మాట్లాడుతుందా అని చెప్పి కావ్య చాలా అలానే చూస్తూ ఉంటుంది. కనకం ఒకవైపు ఇక అందరూ చూస్తూ ఉంటే అందరి ముందు చెయ్యి పట్టుకొని చాచి చెంప మీద కొడుతుంది. ఇక రుద్రాణి చెంప చెళ్ళు అనిపిస్తుంది. ఒక్కసారిగా స్టన్ అయిపోతారు అందరూ కూడా. ఏ రుద్రాణి, నా కోడల గురించి ఇంకొక మాట మాట్లాడావంటే నీ నాలుక చీరేస్తాను. ఏమనుకుంటున్నావేమో, నీ క్యారెక్టర్ ఎలాంటిదే, నా కోడల క్యారెక్టర్ గురించి తప్పు పడతావా? వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు, పెళ్లి చేసుకున్నారు, వాళ్ళు పరువుగా ఎక్కడో వాళ్ళ బ్రతుకుతున్నారు. కానీ నువ్వు పెళ్లి చేసుకొని ఒక బిడ్డకు తల్లివయ్యి భర్తను వదిలేసి నీ ఇష్టం వచ్చినట్టు బట్టలు కట్టుకొని ఇక్కడే ఈ ఇంట్లోనే దాపరించి శనిగ్రహంలాగా మా జీవితాలందరితో ఆడుకుంటున్నావు. ఏంటే, నా కొడుకు నీకు అడ్డమయ్యాడా? ఈ ఆస్తి కాజేయాలని ఆ అనామికతోని ఇద్దరు కూడా నా కొడుకుని చంపేయాలని ప్లాన్ చేస్తారా? నీకెంత ధైర్యమే అని చెప్పి పీక పట్టుకుంటుంది. అంతే, దెబ్బకు స్టన్ అయిపోతాడు రాహుల్. అయితే ఏంటి, ఎలా తెలిసింది? ఇక అమ్మ పని అయిపోయింది. ఇప్పుడు గనక నేను మమ్మీకి సపోర్ట్ చేస్తే నన్ను కూడా ఇంట్లో నుంచి గెంటేస్తారు, కాబట్టి నాకేమీ తెలియనట్టుగా ఉండడం మంచిది అని చెప్పి మెల్లగా రాహుల్ జారుకుంటాడు. ఇక రుద్రాణి వెంటనే కూడా, ఏయ్ పొదినా, ఏం మాట్లాడుతున్నావు? నేనేంటి అనామికతో మాట్లాడడం ఏంటి? నువ్వు కలగన్నట్టున్నావు. నువ్వు నాతో అన్నావు కదా, అప్పు వస్తే అవమానిస్తాను, అందరి ముందు ఇంట్లో నుంచి సరైన కోడలు కాదని అందరితో గెంటిస్తానని. ఇప్పుడేంటి చాలా మంచిదానిలాగా మారిపోయినట్టు డ్రామా ఆడుతున్నావు? నువ్వు చెప్తేనే కదా నేను ఇలా చేస్తున్నాను, ఇప్పుడేంటి పెద్ద రెచ్చిపోతున్నావు అని చెప్పి రుద్రాన్ని ప్లేట్ ఫిరాయిస్తుంది. ఇక దానిలక్ష్మి ఒక్కసారిగా ఇందిరాదేవిలందరూ కూడా, ఏమైంది దానిలక్ష్మి, ఎందుకు రుద్రాణిని కొట్టావు? రుద్రాణి చేసిన పనులకి కొట్టడమే కాదు, ఏం చేసినా తప్పులేదు, కానీ వరలక్ష్మి రథం జరిగిన ఇంట్లో గొడవలు ఆడుకోవడం కరెక్టా? రుద్రాణి ఏం చేసినా రేపు నువ్వు ఏదో రకంగా చూడాల్సింది, ఇప్పుడు తన ఒంటి మీద చెయ్యి వేయకుండా ఉండాల్సింది అనగానే, అత్తయ్య గారు నన్ను క్షమించండి, కావ్య, స్వప్న, అప్పు మీ ముగ్గురు కూడా నన్ను క్షమించాలి. నిజానికి ఇది ఈ ఇంట్లో ఉంటూనే పిన్నింటి వాసాలు లెక్క పెడుతుంది. కావ్యతో నాకు మంచిగా ఇద్దరికి చాలా మంచి అండర్స్టాండింగ్ ఉండేది, అలాంటిది మా ఇద్దరిని
వేరువేరుగా చేసేసింది. ఆ అనామికని నా నెత్తిన పెట్టింది. అది ఇది కలిసి నా మనసుని పాడు చేసి నా కొడుకు మీద చాలా వరకు ద్వేషం నింపారు. నా కొడుకు సంతోషం చూస్తూనే నేను ఇప్పుడు నా కొడుకు సంతోషం చూసుకొని కూడా ఇంకా దీంతో పాటు ఉంటే అంతకంటే అర్థం లేదు. కానీ ఈ రుద్రాణి సామాన్యురాలు కాదత్తయ్య. ఇది ఇంట్లోనే ఉంటూ నా కొడుకుని చంపాలని ప్రయత్నం చేస్తున్నారు. కావాలంటే ఒకసారి ఇది చూడండి అని చెప్పి చూపిస్తుంది. ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక అందరూ కూడా. రుద్రాణి అనామికతో మాట్లాడుతూ ఉంటుంది. దానికి సంబంధించిన వీడియో. ఇక ఒక్కసారిగా స్వప్న ఫోన్ అది. రుద్రాణి ఏంటి ఇది ధాన్యలక్ష్మి ఫోన్లా లేదు కదా అనగానే వెంటనే అవును, అసలు నిజానికి ధాన్యలక్ష్మి ఆంటీని తీసుకొచ్చింది నేనే. నిన్ను చూసి నాకు కంపరం పుట్టింది. నువ్వు ఎలాంటి దానివో, ఏ రకంగా ప్లాన్ చేస్తావో ముఖ్యంగా ధాన్యలక్ష్మి ఆంటీకి తెలియాలని నేనే పగడబందీగా ఆంటీని తీసుకొచ్చి నీ నిజస్వరూపం చూపించాను. లేదంటే ఇంకా నమ్మి తన గోతిని తనే తవ్వుకుంటుందని తెలుసుకున్నాను. ఇప్పుడు తెలిసిందా ఆంటీ కళ్యాణ్ని ఏ రకంగా చేయించాలనుకుంటుందో? అనవసరంగా దాని మాటలు విని జీవితాంతం బాధపడేలా చేసుకున్నారు. కళ్యాణ్ ప్రేమకి అడ్డు చెప్పి కళ్యాణ్ మనసుని విరిచేశారు. ఇప్పుడైనా కళ్యాణ్ జీవితంలో మంచి జరుగుతుంటే ఇప్పుడు కళ్యాణ్ని అప్పుని ఏకంగా చంపించాలని చూస్తుంది. అందుకే ఇక తట్టుకోలేక అందరి ముందు తెలియాలి మా అత్త నిజస్వరూపమని నేనే వీడియో తీశాను అని చెప్పి ఇక స్వప్న చెప్తుంది. అంతే, దెబ్బకు రుద్రాణికి చుక్కలు కనపడతాయి. ఇక ఏం మాట్లాడాలో ఏ రకంగా చెయ్యాలో అర్థం కాదు. ఇక రాజ్, సుభాష్, ఇక ప్రకాశం అందరూ కలిసి ఇక గబా ఫాస్ట్గా రాజ్ అయితే పైకి వెళ్తాడు. ఎవరికి ఏమీ అర్థం కాదు. ఒరే రాజ్ ఏం చేస్తున్నారా అనగానే ఇక పైనుంచి బ్యాగ్ తీసుకొచ్చి రుద్రాణి మొహం మీద కొడతాడు. ఇదిగో ఈ లగేజ్ బ్యాగ్ తీసుకొని వెళ్ళిపోవాలి. ఇక్కడ గనక క్షణం ఉన్నావంటే పోలీసులకి ఫోన్ చేస్తాను. ఎప్పటి నుంచో చిన్నప్పటి నుంచి మా ఇంట్లో నువ్వు మా నాన్న వాళ్ళతో ఒక అక్క చెల్లెల్లాగా ఉన్నావు కాబట్టి నువ్వు అత్త అనుకోకపోయినా నేను అత్త అనుకున్నాను కాబట్టి నీ విలువ మర్యాద నీకు ఉంచాను. లేదంటే ఇప్పుడే పోలీసులతో నీకు పోలీస్ స్టేషన్లో పెట్టించేదాన్ని. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళు అని చెప్పి రాజ్ చెప్తాడు. ఆ మాటలకి అమ్మా నేను ఏదో బుద్ధి గడ్డి తిని అనగానే ఇందిరాదేవి నువ్వు నోటితో నన్ను అమ్మ అన్నావంటే అస్సలు ఊరుకోను. నువ్వు ఎక్కడి నుండి వచ్చావో అక్కడికి వెళ్ళిపో, నీ మొహం నాకు చూపించుకో అని చెప్పి మొత్తానికి రుద్రాణిని దుగ్గిరాల ఇంట్లో నుంచి బయటికి పంపించేస్తారు. రాబోయే ఎపిసోడ్స్లో ధాన్యలక్ష్మి అయితే బాగా మారిపోయి అప్పుని చాలా ప్రేమగా చూసుకుంటుంది. మీకు గనక నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్. బాయ్, టేక్ కేర్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.